హలో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి మనం పుట్టి ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే, సో డౌన్లోడ్ చేసే ముందు మనం పుట్టి అంటే ఏంటో చూస్తాం. ఓకే, పుట్టి అనేది ఒక ఫ్రీ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్. అంటే ఎవరైతే యూజర్స్ ఉంటారో సో వాళ్ళు కనెక్ట్ చేసేకి వాళ్ళు రిమోట్ మిషన్స్ కనెక్ట్ చేసేకి యూజింగ్ ఏం యూజ్ చేస్తారంటే త్రూ SSH కనెక్షన్ ఉంటుంది. అంటే ఇది ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనొచ్చు. అంటే పుట్టి అనేది రిమోట్ మిషన్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది త్రూ SSH అనేది సెక్యూర్ షెల్ ప్రోటోకాల్ అనొచ్చు. అంటే ఇదేం చేస్తుందంటే సెక్యూర్ కనెక్షన్ లా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే సో హియర్ డౌన్లోడ్ పుట్టి అని ఉంది కదా, సో క్లిక్ దట్. అది క్లిక్ చేయగానే ప్యాకేజెస్ ఫైల్స్ ఉంటుంది. సో ఇక్కడ MSI విండోస్ ఇన్స్టాలర్ ఉంది కదా, సో మనం సిస్టమ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది నాది విండోస్ కాబట్టి సో విండోస్లో నేను ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇది క్లిక్ చేయగానే డౌన్లోడ్ ఇక్కడ అయిపోతుంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసే కాబట్టి సో నేను డైరెక్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది, వెల్కమ్ టు ది పుట్టి రిలీజ్ 0.81 64-bit సెటప్. ఓకే, సో ఇది ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్గా మీరు నెక్స్ట్ చేస్తా ఉన్నాను. సో మీరు ఏదన్నా పాత్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. చేంజ్ అని కొడితే చేంజ్ అయిపోతుంది. సో నేను డిఫాల్ట్గా అలానే పెట్టేస్తాను. సో డిఫాల్ట్గా ఇన్స్టాల్ పుట్టి ఫైల్స్ అని ఉంది కదా, సో డిఫాల్ట్గా ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో do you want to allow this app to make changes to your device అంటే సో SM టైప్ చేయండి. సో కంప్లీట్ ది పుట్టి ఫైల్స్. ఓకే, పుట్టి అనేది ఇన్స్టాల్ అయిపోయింది అప్లికేషన్. ఈ అప్లికేషన్స్ యూజ్ ఏంటంటే సో చెప్తాను, త్రూ SSH కనెక్షన్ నుంచి మనకి లినక్స్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇది ఒక యూజ్ ఉంటుంది కాన్ఫిగరేషన్స్కి. సో ఫినిష్. ఓకే, సో ఫైనల్గా ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫైనల్గా ఇలా ఓపెన్ అయిన తర్వాత సో ఇక్కడ మనం IP అడ్రస్ అనేది ఇవ్వాలి. సో IP అడ్రస్ ఇచ్చిన తర్వాత కనెక్షన్ టైప్ వచ్చేసి SSH అని ఉంది కదా, సో ఈ కనెక్షన్ నుంచి మనం కనెక్ట్ అవుతాం. సో ఇక్కడ మనము సేవ్ అంటే సేవ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం AWSలో ఏమైనా మనం IP అడ్రస్ ఉంటుంది, మన ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం కదా, సో ఆ ఇన్స్టాన్స్కి మనకి IP కానీ పబ్లిక్ IP అడ్రస్, ప్రైవేట్ IP అడ్రస్ ఉంటుంది కదా, సో ఆ IP అడ్రస్ ఇస్తే అట్లైనా మనం త్రూ SSH కనెక్షన్ నుంచి మనం లాగిన్ కావచ్చు. ఓకే, మనం ఈజీగా లాగిన్ కావచ్చు. ఓకే, ఇక్కడ ఉంది కదా కనెక్షన్ అనే ఆప్షన్ టైప్ చేయగానే ఇక్కడ SSH అని ఉంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఉంది కదా, సో అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇనిషియల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్రైవేట్ కీ ఉంటుంది. సో ఇక్కడ మన బ్రౌజర్లో ప్రైవేట్ కీని యాడ్ చేస్తే సో ఓపెన్ టైప్ చేయగానే మనకి ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో నేను నెక్స్ట్ క్లాస్లో నేను ఎలా ఎలా కనెక్ట్ కావాలి త్రూ SSH అనేది ఎలా ఓపెన్ చేయాలి, పబ్లిక్ IP అడ్రస్, ప్రైవేట్ అడ్రస్ కానీ కీ పేరు కానీ సో యూజ్ చేసుకొని ఎలా ఓపెన్ చేయాలి అనేది, ఎలా యూజ్ చేయాలి అని కూడా క్లియర్గా చెప్తాను. సో ఓకే, థ్యాంక్ యూ.